సింపుల్ అండి. రేపు ఎలక్షన్ టైంకి ఎన్నికల తెలుగుదేశం ఎజెండా. ఏమి వెళ్తదంటే నేను ఈ మొత్తాన్ని కలిపినే రాజధాని అంటున్నాను, అవును. జగన్ మావిగన్ అంటున్నాడు, మచిలీపట్నం కలపడం అంటాడు, అదేం చేయలేక ఉమ్, చేతకాక నేను ఉమ్, ఉంటేనే అమరావతి హైదరాబాద్ అవుద్దని చెప్తారు చంద్రబాబు గారు. ఫస్ట్ 5 ఏళ్ళు అది అయిపోయింది, అంతే. ఈ అవును. 5 ఏళ్ళు అది అయిపోయింది. ఉమ్, అప్పుడు ఏ జగన్ కుట్రలు వేయలేదుగా 19 ముందు, మరి ఎందుకు పూర్తి ఉమ్, కాలే అప్పుడు? ఉమ్, ఇప్పుడు జగన్ కుట్రలు చేస్తున్నా, ఏం కుట్రలు ఉమ్, చేస్తున్నాడు? వేరే చోట అంటున్నాడు కానీ అక్కడేమో ఆపట్లేదుగా. నీ కన్స్ట్రక్షన్స్ ఉమ్, అయిపోతున్నాయి కదా. ఉమ్, అయిపోతే జరిగేది ఏంది అంటే 4 బిల్డింగ్లు ఇనాగరేషన్ చేస్తారు ఉమ్, 2029 నాటికి. ఉమ్, ఇదిగో ఈ మహా బిల్డింగ్లు కట్టాం కాబట్టి అయిపోయింది అంటారు, రోడ్లు వేస్తారు, ఉమ్, ఉమ్, అయిపోయింది చూసుకోండి అని చెప్తారు. కొంచెం ఆ విజువలైజేషన్ వీళ్ళకి బాగా తెలుసు కదా, అది చేస్తారు. అవును. ఇది ఉమ్, అయిపోయింది, ఉమ్, ఇది సక్సెస్ కావాలంటే, జనాలు బాగా రావాలంటే నేను ఉంటేనే, జగన్ వస్తే మళ్ళీ దీన్ని చెడగొడతాడని చెప్తాడు. ఉమ్, జగన్ ఏమంటాడు, ఇప్పటికి ఎన్ని కోట్లు పోసారు? 50,000 కోట్లు, ఉమ్, 60,000 కోట్లు పోసారు. జనం ఎక్కడ ఉమ్, ఉన్నారు అక్కడ? ఉమ్, ఏముందో, బిల్డింగ్లు కట్టాడు కరెక్టే, ఏమన్నా సెటిల్ అవుతున్నారు అక్కడ జనం? ఉమ్, విజయవాడ గుంటూరు వాళ్ళకి అన్యాయం చేశాడు. ఉమ్, నేను మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపితే రాజధాని అన్నాను, ఇప్పటికే 50-60 కోట్లు అప్పు చేశాడు, ఇంకా సెట్ కావడానికి ఇంకో 2 లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి నేను మచిలీపట్నం విజయవాడ గుంటూరులో కలిపినటువంటిది రాజధానిలో, అది కూడా అక్కడ ఉంచి కంటే అక్కడ ఉంచుతానని కూడా అండవు. ఉమ్. ఈ మూడిట్టి కలిపిన రాజధాని నా లక్షణం అంటాడు.